హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఒక గుడికి వెళ్తున్నాను మీకోసం చూపించడానికి. ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఒక గుడి ఉంటుంది, మంచి టెంపుల్ అనమాట, ఫేమస్ అయింది. అది మీరు చూపించడానికి వెళ్తున్నాను. చూడండి ఎండ ఎంత బాగా కొడుతుందో. ఆ ఎండ ఫుల్ కొడుతుంది ఈ రోజున. ఇక ఎండ వచ్చేసి 46-47 ఉన్నట్టుంది డిగ్రీ. బయట పూరీలు కూడా చపాతీలు కలుసుకోవచ్చు, అంత బాగా కొడుతుంది, ఎండ కొడుతుంది. ఇప్పుడు వెళ్తున్నాను, మెట్రో ఎక్కుతాను. మెట్రో ఎక్కేసి వెళ్తా. చూస్తూ ఉండండి మీకోసం. చూడండి మొత్తం ఏరియా కలకత్తా అన్నమాట, డెవలప్ ఏరియా. ఓకే ఫ్రెండ్స్, చూడండి అక్కడ ఉంది మెట్రో. మెట్రో దగ్గరికి వెళ్తున్నాను. ఇంకా అక్కడి నుంచి మెట్రో నుంచి ఇక మనం ఎలా ఉంటుంది అని మీకు చూపిస్తాను. ఇక అన్నమాట మెట్రో. ఇది కొత్తగా, ఈ పక్క కొత్తగా అవుతుంది, ఆ పక్క ఆల్రెడీ అయిపోయింది అన్నమాట మెట్రో. ఇప్పుడు దానికి వెళ్తున్నమాట. ఆ తర్వాత దాటాలి ఇప్పుడు. అది చూడండి, రోడ్డు చూడండి, అసలుకి ఇది 4 వీలర్ అనమాట. సో వచ్చేసాం మెట్రో. ఇంకా మెట్లకి లోనకి వెళ్తున్నాం. మొత్తం 4 వే, మొత్తం అక్కడ ఉన్నది మొత్తం 4 వే మొత్తం. బాగా రద్దీగా ఉంటుంది రోడ్డు మొత్తం. అది ఎప్పుడు బిజీగా ఉంటుంది, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అన్నమాట. ఇది మొత్తం ఐటీ కంపెనీ కదా, ఫుల్గా ట్రాఫిక్ ఉంటుంది. మరి ఇది మెట్రో అన్నమాట. ఇది కలకత్తాలో మెట్రో అసలుకి అండర్ గ్రౌండ్లో ఉంటుంది. అండర్ గ్రౌండ్లో వీడియో తీసిన కానీ సరి రాలేదు, అది చూపిస్తాను. ఇది ఓపెన్ అన్నమాట. పైన మొత్తం అండర్ గ్రౌండ్ అనమాట. ఇక మెట్రో చూడండి, ఇక్కడైతే కొద్దిగా మెట్రో వస్తుంది అన్నమాట. ఇదిగో మెట్రో ఇలా ఉంటుంది మన కలకత్తాలో. మనకి హైదరాబాద్లో ఇది ఇక్కడ మెట్రోకి గేట్ దగ్గర అలా ఉండదు మన దగ్గర హైదరాబాద్లో. ఇక్కడైతే ఇక్కడ గేట్కి ముందు ఇంకో గేట్ ఉంటుంది అన్నమాట. అది ఓపెన్ అవుతుంది, రెండు ఒకసారి ఓపెన్ అవుతుంది. రెండు ఓపెన్ అయిన తర్వాత లోనికి వెళ్తారన్నమాట. ఇక్కడ ఈ సిస్టమ్ బాగుంది. ఇంకోటి ఏంటంటే మనకి హైదరాబాద్లో ఏంటంటే పైన కరెంట్ పోల్ ఉంటుంది, ఇక కరెంట్ పోల్ అని ఉండదు అన్నమాట. మొత్తం ఇక కిందనే ట్రాక్కే ఉంటుంది అన్నమాట కరెంటు లైన్. ఇక్కడ మొత్తం అండర్ గ్రౌండ్, మొత్తం టన్ నుంచి వెళ్తుంది, లోన్ నుంచి వెళ్తుంది ట్రైన్. ఇంకా ట్రైన్ వచ్చింది, ఇక ట్రైన్ ఇక మూవ్ అవుతుంది, టైం పడుతుంది కొద్దిగా. ఇదే ట్రాఫిక్ కాబట్టి ఇక్కడే కాదు స్టాఫ్, ఇక్కడ నుంచే ఇక స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇంకా ఫ్రెండ్స్, ఇక మీకు అక్కడ ఎండలు ఎలా కొడుతున్నావు కామెంట్ చేయండి. అందరు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, తప్పక చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తుంటా. మీరు కామెంట్ చేస్తూ ఉండండి, చేస్తే దాన్ని బట్టి నేను ఏంటనేది తెలుసుకుంటూ ఉంటాను అన్నమాట. దాన్ని బట్టి అబ్జర్వ్ చేసుకొని మంచిగా ఇంకా బిల్డప్ పెంచుకుంటా, అంటే ఇంకా తెలుసుకుంటాను అనమాట. ఇంకా మంచిగా ఎలా మాట్లాడాలి, ఏ విధంగా నేర్చుకుంటా. ఇంకా మెట్రో మొత్తం ఖాళీగా ఉంది లోన. సేమ్ ఏం మారలేదు, మెట్రో అయితే సేమ్ అలానే ఉంది యాస్టేజ్గా. మన హైదరాబాద్ ఉన్నట్టే ఉంది మెట్రో. ఆ రెండే మారింది. అండర్ గ్రౌండ్ ఒకటి, ఇక కరెంటు పోల్ ఉంటాయి కదా, అది ఇక్కడ ఉండదు అన్నమాట కలకత్తాలో. ఇంకా ఇది మొత్తం సెల్ఫీ కెమెరాతో తీసుకున్నా. అసలుకి నేను ఒక్కనే వెళ్తున్నా కాబట్టి ఎవరు లేరు, నేనే తీసుకున్నా అన్నమాట సెల్ఫీ కెమెరా తోటి. ఇక మాట మెట్రో దిగాను, మన స్టేషన్ వచ్చిందన్నమాట. స్టాఫ్ అక్కడ మెట్రో దిగేసి ఇక బయటకు వెళ్తున్నా, కిందకి వెళ్తున్నా. అక్కడి నుంచి వెళ్ళి ఇక బయలుదేరినా. ఇక ఏసీ అసలుకి మెట్రో అంటే అసలు ఏసీ. మెట్రోలో నుంచి వెళ్ళి బయటకు వచ్చామంటే ఇక ఎండకి తట్టుకోలేము. ఏదన్నా మెట్రోయే. అందుకే మెల్లిగా బయటికి వెళ్ళినప్పుడు మెట్రోలో ప్రయాణించడం మంచిది. ఎందుకంటే బయట కొట్టే ఎండల కన్నా మెట్రో వెళ్ళడం బెటరు. ఇంకోటి మెట్ల మీద వెళ్తున్నాను అనమాట. అసలు కెమెరా నాట్ అలౌడ్, కానీ అలా కెమెరా తీసాను, అటు ఇటు చూసుకుంటా. మరి మన డిపార్ట్మెంట్ అని చెప్పినా కానీ కెమెరా వాడదు కదా, అయినా తీసాను వీడియో చూసుకుంటా, అటు ఇటు తీసుకుంటా. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఇక మన ఎంట్రన్స్లో ఇక్కడ ఉన్నదన్నమాట. ఇది బెంగాల్ స్టైల్లో ఇక్కడ పెట్టారన్నమాట. ఇంకోటి చూడండి, ఇంకో స్టాఫ్ వెళ్ళాలన్నమాట మెట్రో కోసం. మళ్ళీ వెయిట్ చేస్తున్నా, మెట్రో వస్తుంది. అక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ లేదు చూడండి. ఇక ముందు గేట్ ఏం లేదు, అక్కడ గేట్ ఉంది. ఎందుకంటే అది అండర్ గ్రౌండ్ కాబట్టి. ఇది అండర్ గ్రౌండ్, కానీ ఇక్కడ గేట్ లేదు. చూసుకో, మెట్రో వచ్చేసింది.
ఇంకో మనం రావాల్సిన గుడికి వచ్చానమాట. దక్షిణమాత గుడి అనమాట. ఇది ఇక్కడ ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ లోనకైతే కెమెరా నాట్ అలౌడ్. మొత్తం బ్యాగ్ కానీ మొబైల్స్ కానీ అన్నీ ఇక్కడ కాక్ రూమ్ పెట్టామట. లాక్ రూమ్లో పెట్టేసి వెళ్ళాలా, షూ మొత్తం ఇప్పుకొని అని వెళ్ళాలన్నమాట. మొత్తం బయట నుంచే తీశాను చూడండి. ఇక్కడ ఇది వీడైతే మంచిగా అసలుకి మంచి డిజైన్ వేశారు. అక్కడ ఆర్ట్ మంచి బాగుంది. ఫుల్ జనాలు అన్నమాట. ఎంత క్రౌడ్ అంటే అసలుకి బీభత్సంగా ఫుల్ జనాలు వచ్చింది. అసలుకి లైన్లో నిలబడాల్సి వస్తుంది. మేము కూడా నిలబడ్డాం. అవి కనిపిస్తుంది చూడు, అదే అన్నమాట దక్షిణేశ్వరి దేవి అన్నమాట మాత. కానీ ఇలా నాకేం కనిపించింది అంటే దేవత ఉంది, కానీ పక్కన చుట్టూరు ఏది మన బౌండరీ సర్కిల్ మొత్తం వచ్చేసి శివలింగాలు ఉన్నాయి. అంటే శివలింగాలు ఉన్నాయి, నాకు అర్థం కాలేదు. నేను అనుకున్నాను మరి ఇక ఏంది పూర్తి తెలియదు, పూర్తి తెలుసుకుందాం అనుకున్నా. కానీ ఇక వచ్చేసి మనకి ఏమంటారు అన్నయ్య అంటారా అక్కడ ఉన్నారన్నమాట విగ్రహం. ఇది మొత్తం ఇక ఏరియా మొత్తం అక్కడి నుంచి లోన్ ఎంట్రన్స్ ఆనించాలి. అక్కడి నుంచి లోన్ ఎంట్రన్స్ వెళ్ళాలా అదనమాట. ఇక ఇది ఇప్పుడు కనిపిస్తుంది. అక్కడి నుంచి లోన్స్ ఎంట్రన్స్ అన్నమాట. అక్కడ లోన్స్ ఎంట్రన్స్ వెళ్తే అక్కడ కనపడుతుంది. ఇప్పుడు మీకు చూస్తాను ఒకటి. మాకు స్నానం చేసి అక్కడి నుంచి వెళ్ళాలన్నమాట. అది స్నానం ఘాట్ చూస్తాను. అదే అండి మన ఔరా అంటారు కదా, ఔరా బ్రిడ్జ్ అంటారు కదా, అది ఔరా నది అనమాట. అక్కడికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి చూస్తాను. అసలు ఎంతమంది జనాలు అంటే చూస్తే బయట చూస్తే ఎంతే అనిపిస్తుందా. లోన ఫుల్ జనం ఉన్నారు. ఎందుకంటే లోన కూర్చోడానికి మంచిగా కదా ఉంది కాబట్టి అక్కడ కూర్చొని ఉన్నారు. చాలా మంది ఉన్నారన్నమాట. ఇక బయట ఇదే తిరుగుడు. చూడండి అక్కడి నుంచి ఉన్నది. అక్కడి నుంచి లోనకి వెళ్ళిపోవాలన్నమాట. అక్కడ ఒక బిల్డింగ్ ఉంది. ఇంకా ఇదేనమ్మా వచ్చిందిగా అదొక బ్రిడ్జి, అది రైల్వే ట్రాక్ అనమాట. ఔరా బ్రిడ్జ్ అనేది వేరే ఉంటుంది, కానీ నది ఇదే అనమాట. వాటర్స్ ఎంత ఫుల్గా వెళ్తున్నాయో ఇలా స్నానం చేసి ఇక నది వాటర్ తీసుకెళ్తారన్నమాట ఇంటికి. నేను తీసుకొద్దాం అనుకున్నాను, కానీ ఇక మన కంచేది ఏం తీసుకొస్తానులే. బ్యాగులో పెట్టినా కానీ వాటర్ లీక్ అయితే ఇక తెలుసు కదా, మన బ్యాగ్ లేకపోతే ఇసిరేసుకుంటూ వస్తూ ఉంటాం. అలా లీక్ అయితే ఇంకా బట్టలు మొత్తం నానిపోతాయి. ఇంకా మన పని అయిపోయినట్టుగా. ఇంటికి వస్తే తిట్లే ఉంటాయి అనేసి తీసుకురాలేదు. అంతకుముందు గంగా నీళ్ళు తీసుకొచ్చాను అక్కడి నుంచి. ఎక్కడ కాశీని తీసుకొచ్చాను. అవి ఇప్పటి వరకు ఉన్న ఇంటికా ఉన్నది. అదొక వీడియో తీసి పెడతాను చూడండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇదనమాట. ఇక ఇక్కడ ఘాట్ అనమాట. స్నానం చేసి గుడికి లోనకి వెళ్ళాలా. ఇక్కడైతే ఏం సేఫ్టీ కోసం అయితే ఏం పెట్టలేదు. మరి ఎంత డెప్త్ ఉందో తెలియదు, కానీ మన లెక్క మన దగ్గర పెడతా కదా సేఫ్టీ కోసం ముందుకి వెళ్ళొద్దు అనేసి వాటర్లోనికి. ఇక్కడైతే ఏం పెట్టలేదు. వీళ్ళు మొత్తం విచ్చలవిడిగా స్నానం చేస్తారు. వీళ్ళకి భయం ఉండదు, ఏం తెలియదు అనుకున్నా. ఇదొకటి లేడీస్ కూడా బాగానే స్నానం చేస్తాం. లేడీస్ కోసం ఇక్కడ ఏం పెట్టలేదు. వాళ్ళు ఓపెన్గా స్నానం చేస్తారు, ఓపెన్గా మార్చుకుంటారు బట్టల గింట. అందుకే ఎక్కువసేపు వీడియో తీయలేదు. మళ్ళీ మన వీడియో తీస్తా అంటే అని అనుకుంటారు అనేసి ఇంకా కొద్దిగా తీసుకొని ఇక బయలుదేరాను. అది ఇంకా మిగతా అందరూ స్నానం చేస్తున్నారు. మీకు మంచిగా కరెక్ట్గా ఈ వాయిస్ అనేది మంచిగా వినిపిస్తుందా, ఓకేనా, పర్లేదా అయితే కామెంట్ చేసి చెప్పండి. వాయిస్ మార్చుకుంటాను ఇంకా ఏ విధంగా మాట్లాడాలనేది. ఇక మైక్ కూడా నేను పాతగా అయిపోయింది మైక్. చాలా రోజులు అవుతుంది. ఇది వైర్లెస్ మైక్ కాదు, ఇది కేబుల్దే మైక్ అనమాట. తక్కువ బడ్జెట్లో తీసుకున్నాను. అయితే మీకు వాయిస్ అనేది కరెక్ట్గా వినిపిస్తుందంటే పర్లేదు, ఇదే వాడతా. లేదంటే ఇంకో వేరే మైక్ తీసుకుంటా మీకోసమైనా. చూడండి ఇది మొత్తం వాటర్ ఎంత ఫుల్గా వస్తుందో చూడండి అసలుకి. ఇది అంటే కదా ఔరా నీళ్ళు ఎట్లా వస్తాయంటే ఇది పైన అక్కడ కాలువ అనమాట. అది ఔరా నది అనేది కాలువ. ఆ కాలువ అప్పుడు బ్రిటిష్ కాలంలో కాలువని వదిలేయమాట. ఆ కాలువ మీకు మ్యాప్లో చూడండి తెలుస్తుంది, సరేనా. ఇదేమాట ఇక లాస్ట్ అనమాట. అక్కడి నుంచి వచ్చేసాను. ఇంకా లాస్ట్ వీడియో తీసుకుంటాను. ఎండ ఎంత ఫుల్ కొడుతుంది, చెమట మొత్తం కారిపోతుంది.
పులుసు పులుసు అవుతుంది ఒళ్ళు మొత్తం. అయినా ఏం చేద్దాం, కళ్ళు మొత్తం లోనగా పోయినాయి. స్పెడ్స్ ఉన్నది కానీ స్పెడ్స్ పెట్టుకుంటే ఇంకేంది, మనం ఒక విధంగా కనిపిస్తాం. ఓకే ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పక మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీరు ఇచ్చే కామెంట్ బట్టే నేను మార్చుకుంటాను నా అలవాట్లు కూడా. దాన్ని బట్టి ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు కూడా ఒక మంచిగా అనిపిస్తుంది. కాబట్టి మీరు పక్కా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ప్లీజ్. ఏమనుకోకండి. నా ఛానల్ పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి చెప్పండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటా మరి.